హాయ్ ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ లెసన్ వచ్చేసి టోస్టెడ్ ఇంగ్లీష్. టోస్టెడ్ మీన్స్ మనకు డెలిషియస్ అని అర్థం. యాక్చువల్గా దీన్ని డిషెస్ ప్రిపరేషన్లో వాడదాం, కానీ ఇక్కడ మనకు ఆర్కే నారాయణ దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా వాడడం అనేది జరిగింది. టోస్టెడ్ అంటే రుచికరమైన అనేసి అర్థం. ఈ టోస్టెడ్ ఇంగ్లీష్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో ప్రతి దేశాన్ని పరిపాలించి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని ప్రతి దేశంలో ఉంచిపోయారు. వాళ్ళు దేశం నుంచి జనాలు ఇంగ్లాండ్ వాళ్ళని పారదోలినా అని వాళ్ళ లాంగ్వేజ్ని పారదోలలేకపోయారు. ఎందుకంటే అది ఒక నెసెసిటీగా అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క దేశానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకపోతే మనకు ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోతాయి. దానివల్ల మనకి ఇప్పుడున్న సినారియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉందనేసి చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని రెండు రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే నేటివ్ ఇంగ్లీష్ అండ్ స్టాండర్డ్ ఇంగ్లీష్. నేటివ్ ఇంగ్లీష్, స్టాండర్డ్ ఇంగ్లీష్ అంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ విధంగా అయితే ఎగ్జిస్టెన్స్ అయిందో ప్రపంచ దేశాలు అదే లాంగ్వేజ్ని పూర్తి స్థాయిలో వాడడం లేదు. ఎందుకంటే కొన్ని వర్డ్స్ని వాళ్ళు ప్రొనౌన్సియేషన్ చేయడానికి వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్లో ఆ ప్రొనౌన్సియేషన్ స్ట్రక్చర్స్ లేకపోవడం, కొన్ని వర్డ్స్ని వాళ్ళు కాంప్లికేటెడ్గా ఫీల్ కావడం, దానికి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు దానికి ఈక్వల్ మీనింగ్ వచ్చే విధంగా వాళ్ళు కొన్ని న్యూ వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం డిక్షనరీ ఓపెన్ చేస్తే మనకు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ అని, అమెరికన్ ఇంగ్లీష్ అని, కెనడా ఇంగ్లీష్ అని, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ అని. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే సేమ్ వర్డ్, సేమ్ మీనింగ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ యొక్క నేటివ్ లాంగ్వేజ్లో దాని యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో బేస్ చేసుకుని ఎక్కువగా వాళ్ళు ఆ వర్డ్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు వాళ్ళు చెప్పేది ముఖ్యంగా ఏంటంటే, మనం ఎక్కడైతే ఉంటున్నామో మనకు అనుకూలంగా ఉండే లాంగ్వేజెస్ని మనము వాటిని స్ట్రక్చర్స్ మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. అదేవిధంగా లాంగ్వేజ్ కూడా మనకు దేశంలో మనకు దాని యొక్క ఐడెంటిటీ పెరుగుతుంది అనేసి చెప్పడం కాన్సెప్ట్. ఈ లాంగ్వేజ్లో ముఖ్యంగా తీసుకున్న దేశాలు ఏంటంటే ఇండియా, అమెరికా అండ్ ఇంగ్లాండ్. మేజర్గా ఇక్కడ ఏంటంటే ఇంగ్లాండ్ లాంగ్వేజ్కి అదేవిధంగా అమెరికన్ లాంగ్వేజ్కి డిఫరెంట్ ఏంటి, ఆ డిఫరెంట్ని ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తారు, దీనిపైన మన గ్రామర్లో కూడా ఒక టాపిక్ ఉంది, అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్ అనేసి. అంటే రెండు పదాలు మనకు తెలుసు, కానీ అది ఏ లాంగ్వేజ్లో అంటారని మాత్రమే మనకు తెలియదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ అంటున్నాం, బిస్కెట్స్ని కుకీ అంటున్నాం, ఓకే, అంటే ట్యాక్సీని క్యాబ్ అంటారు. అంటే రెండు తెలుసు మనకు, కానీ ఒక దేశంలో ఒక వర్డ్ని వాడితే ఇంకొక దేశంలో ఇంకొక వర్డ్ వాడతారు. అంటే ప్రపంచంగా వాళ్ళు పాపులారిటీ కావడం కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కొంతవరకు బంద్ చేసి వాళ్ళ యొక్క వర్డ్స్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేసారండి. స్ట్రక్చర్స్ చేంజ్ చేయలేదు, సెంటెన్స్ ఫార్మేషను, అగ్రిమెంట్స్ అవన్నీ కరెక్టే, కాకపోతే ఓన్లీ వొకాబులరీ మాత్రమే చేంజ్ అయింది. ఆ వొకాబులరీలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని, వాళ్ళ యొక్క నేటివ్ వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ మేజర్గా ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ అదే. అమెరికాలో ఏ విధంగా వాడతారు, అదేవిధంగా ఇంగ్లాండ్లో ఏ విధంగా వాడతారు, దీన్ని చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కలిగేది ఏంటి, దీనివల్ల వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేంజ్ చేశారని మాత్రమే ఈ టోస్టెడ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకు మించి ఏం లేదు. దీంట్లో మన ఇండియన్కి అడ్వైజ్ చేసింది ఏంటంటే ఆర్కే నారాయణ భారత్ బ్రాండ్. అంటే ఇండియాలో కూడా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఒక బ్రాండ్గా మనకు నచ్చినట్టుగా మన లాంగ్వేజ్గా తయారు చేసుకోవాలి, మనం ఎందుకు వాటిని ఫాలో కావాలి, ఈ విధంగా డెవలప్మెంట్ చేద్దామనేసి చెప్పడం అనేది జరిగింది. చూద్దాం, మనం ఇప్పుడు లెసన్లోకి పోతే మనకు ఆ లెసన్ యొక్క కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకే, టోస్టెడ్ ఇంగ్లీష్ వాజ్ రిటన్ బై ఆర్కే నారాయణ. ఓకే, ఆర్కే నారాయణ అంటే రసీపురం కృష్ణస్వామి అనేసి మనకు ఆల్రెడీ మనకు ఇంతకుముందు ప్రీవియస్ లెసన్స్లో కూడా ఉన్నాయి, మనకు అవన్నీ అవసరం లేదు. ఆర్కే నారాయణ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇంగ్లీష్ రైటర్ ఇన్ ఇంగ్లీష్. In this essay, it discusses the change between American English and Britain English. He claims that Bharat brand of English is also necessary to match with the other two American and British English. Okay, మనకు ఈ ఆర్కే నారాయణ అనేది ఎవరంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రైటర్ ఫ్రమ్ ది ఇండియా. ఓకే, ఇంగ్లీష్ రైటింగ్లో అంటే డైరెక్ట్గా లిటరేచర్ని తను ఇంగ్లీష్లో రాయడం అనేది స్టార్ట్ చేసిన, ట్రాన్స్లేషన్ కాకుండా చాలా వరకు ట్రాన్స్లేషన్స్ కూడా జరిగినాయి. ఓకే, రైటర్ గురించి మనకి ఇక్కడ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. చూద్దాం, ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా చేంజెస్ బిట్వీన్ ద అమెరికన్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్లో ఆ రెండింటి లాంగ్వేజ్లో చేంజెస్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా చేసారు. అదేవిధంగా మనము భారత్ బ్రాండ్ అనే ఇంగ్లీష్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనకు నెసెసరీ
దానివల్ల మనం అమెరికా అండ్ బ్రిటిష్ లాంగ్వేజ్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు, మనది కూడా ఇండియన్ ఇంగ్లీష్ అనేసి మనం కూడా ఇంట్రడ్యూస్ చేసి అని చెప్పడం దాని యొక్క కాన్సెప్ట్. అకార్డింగ్ టు ఆర్కే నారాయణ్, ఇంగ్లీష్ ఈజ్ ద According to R.K. Narayan, English is the global language and it has got to its varied uses in different countries. When we study this essay, Toasted English, we observe the writer's ability to introduce serious subjects in a hilarious way. He says that American English quite different from the British English. He also gives numerous examples for this. Americans know the taste of gems. This was introduced by the British in the country. It is tasty because it is toasted. R.K. Narayan proves that if English language is toasted, it will become easier to learn. ఓకే, దీంట్లో అతను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈజీగా నేర్చుకునే ప్రాసెస్గా ఉండాలి. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాక చాలా స్ట్రగుల్ అవుతూ ఉండరు. ఎందుకు అంటే అదొక కొత్త లాంగ్వేజ్, మనకు దానిలో వెకాబులరీ పైన కమాండ్ ఉండదు, సింటాక్స్ యొక్క ప్రాబ్లం, దాని యొక్క గ్రామర్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే అతను చెప్పేందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్గా ఉండాలి, అంటే కామన్ లాంగ్వేజ్గా ఉండాలి, ప్రతి ఒక్కరు అర్థమయ్యేటట్టుగా మనము మాట్లాడే విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తయారు చేయాలనేసి చెప్తూ ఉండు. అందుకే దీంట్లో చెప్తుండ్రు డిఫరెంట్ కంట్రీస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డిఫరెంట్గా వాడుతూ ఉంటారు. మనకు ఇంగ్లాండ్లో గోయింగ్ అంటే అమెరికాలో దానికి గున్నా అని అంటారు. చూడండి, అంటే దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు గోయింగ్ అనే వర్డ్ని అంత లెంతీగా ప్రొనౌన్సియేషన్ చేయడం ఇష్టం లేక వాళ్ళు షార్ట్ ఫామ్లో గున్నా అని తయారు చేసుకున్నారు. అంటే ఇక్కడ కూడా మనకు ఆర్కే నారాయణ చెప్పినట్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏ దేశం వాళ్ళకు ఆ దేశానికి అనుగుణంగా తయారయ్యేటట్టు చేసుకోవాలి. స్టాండర్డ్గా వొకాబులరీ ఉంటే ఉండొచ్చు, కానీ నేటివ్ స్పీకర్స్ కమ్యూనికేట్ కావాలంటే వాళ్ళకి నచ్చినట్టుగా లాంగ్వేజ్ని మాడిఫై చేయాలి. కొంత డిఫరెంట్గా ఉంటే లాంగ్వేజ్ అనేది ఈజీ అయి ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు అనేసి చెప్తా ఉండు. అందుకే ఇక్కడ అతను ఏం చెప్తున్నావు అంటే ఒక హిలారియస్ వేలో చెప్తుండు. అంటే టోస్టెడ్ ఇంగ్లీష్ అంటే మనకు ఒక డిషెస్ తినే విధంగా చెప్తా ఉండు, నచ్చినట్టుగా మనం తయారు చేసుకోవాలి. ఆ నచ్చినట్టుగా మనం తయారు చేసుకుంటే మనం టేస్టీగా తింటాం, మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోకపోతే టేస్టీగా తినలేము అనేసి దాని యొక్క కాన్సెప్ట్. దీంట్లో మనకు అతను స్పెషల్గా మనకు మెన్షన్ చేసిన కంట్రీస్ ఏదంటే అమెరికా అండ్ ఇంగ్లాండ్. ఓకే, ఈ రెండిట్లో మనకు లాంగ్వేజ్ని ఏ విధంగా డిఫరెంట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తారు అనేసి చెప్పడం అనేది జరిగింది. ద అమెరికన్ హూ కేమ్ అండ్ సెటిల్డ్ ఇన్ అమెరికా ఫ్రమ్ బ్రిటిష్ టోస్టెడ్ their English and use this for their needs. They use simple words to suit their needs and use very short words for this. As a result, American English is different from its British counterpart. According to RK, the time has come for transforming British English into Indian English. The Americans gave up the formal English language which is used by the British. The Americans do not use formal and their spoken and written language. They use a certain keywords like check, chuck. Okay, ఇక్కడ చూడు ఏం చెప్తున్నాడు, ద అమెరికన్ హూ కేమ్ అండ్ సెటిల్డ్ ఇన్ అమెరికా ఫ్రమ్ బ్రిటిష్ టోస్టెడ్ దేర్ ఇంగ్లీష్ అండ్ యూజ్ దిస్ ఫర్ దేర్ నీడ్స్. చూడండి, ఒకతను అమెరికాలో వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత అమెరికాకు వచ్చి సెటిల్ అయిపోయిండు, అతను అమెరికన్ అయిపోయిండు. అతను అంతకుముందు బ్రిటిష్ లాంగ్వేజ్ వాడేవాడు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అమెరికాకు వచ్చిన తర్వాత తన యొక్క నెసెసిటీ, తన యొక్క అవసరాలు, నీడ్స్ని బట్టి బేస్ చేసుకొని ఆ వర్డ్స్ని అతను అడాప్ట్ చేసుకొని అక్కడ లాంగ్వేజ్కి అలవాటు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆర్కే నారాయణ్, మనం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేకపోతే మన లోపల ఆ ప్రొడక్టివిటీ కానీ ఆ డెవలప్మెంట్ కానీ ఉండదు. అందుకే ఈ అమెరికన్స్ ఏం చేశారంటే బ్రిటిష్ లాంగ్వేజ్ని కంప్లీట్గా వదిలేసి వాళ్ళు సపరేట్ లాంగ్వేజ్ని ఫామ్ చేసుకొని సపరేట్ లాంగ్వేజ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ దే ఆర్ ఫాలోయింగ్ ద అమెరికన్ ఇంగ్లీష్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ అమెరికా. ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ మనకు టెక్నాలజీ పరంగా కానీ సైన్స్ పరంగా చూసుకుంటే అమెరికా నుంచి ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్ కావడం, ఇంపోర్ట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్ప్రెడ్ ఎక్కువగా అయిందో దానివల్ల ఏం చేస్తుందంటే వాళ్ళ లాంగ్వేజ్కి అడాప్ట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళతో అవసరం ఉన్నప్పుడు వాళ్ళ లాంగ్వేజే మాట్లాడాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే
ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలనేసి దాన్ని కంప్లీట్గా స్టాప్ చేసేసి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ప్రొనౌన్సియేషన్కి సూట్ అయ్యేటట్టుగా వాళ్ళ నేటివిటీ కల్చర్కి సూట్ అయ్యేటట్టుగా లాంగ్వేజ్ని డెవలప్మెంట్ చేసుకున్నారు. అదే ప్రాసెస్లో మన ఇండియన్స్ కూడా లాంగ్వేజ్ని ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి. అమెరికన్స్ పూర్తిగా రిటర్న్ అండ్ స్పోకెన్ అనేది కంప్లీట్గా బ్రిటిష్ లాంగ్వేజ్ని స్టాప్ చేసి వాళ్ళు సొంతంగా ఫామ్ చేసి వాళ్ళ లాంగ్వేజ్ని వాడుకుంటూ ఉంటారు. మనం కూడా ఎందుకు వాడకూడదు, ఆ విధంగా మనం వాడుకోవాలని చెప్తా ఉంటాం. చాలా వరకు బ్రిటిష్ ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీష్ డిఫరెన్స్ ఏముంటుందంటే ప్రొనౌన్సియేషన్ ఇంచుమించు సేమ్ ఉంటుంది, కానీ కొంచెం వరకు మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే స్పెల్లింగ్ డిఫరెన్సెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మనకు చక్కుకు పెద్ద తేడా ఏం లేదట. ప్రొనౌన్సియేషన్ అని ఇంచుమించు సేమ్, కాకపోతే స్పెల్లింగ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ద ఆథర్ టచెస్ దట్ వెన్ బ్రిటిష్ English is different from American English. If British English can get toasted, why not we go for a Bharat band of English in India? In our country, we use English for administrative purpose, in courts of law and in place of higher learning like universities. చూడండి, ఇక్కడ మనకు ఆర్కే నారాయణ చెప్తా ఉండు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనము బ్రిటిష్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికన్ ఇంగ్లీష్. బ్రిటిష్ ఇంగ్లీష్ అనేది అమెరికన్ ఇంగ్లీష్కి డిఫరెంట్ అనుకున్నప్పుడు మనము బ్రిటిష్ ఇంగ్లీష్ కెన్ గెట్ టోస్టెడ్. ఈ ఒకవేళ బ్రిటిష్ ఇంగ్లీషే మనకు టేస్టీగా అనిపిస్తే, అంటే మంచిగా అనిపిస్తే, ఎందుకు మనము మన లాంగ్వేజ్ని కూడా మనము డెవలప్మెంట్ చేసుకోవద్దు? అమెరికన్స్ ఏ విధంగా చేసుకున్నారు అదేవిధంగా మన ఇండియన్స్ కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? మన ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు, అదేవిధంగా మనకు లా అండ్ ఆర్డర్స్ కావచ్చు, అదేవిధంగా జ్యుడిషియరీలో కావచ్చు, కోర్టు అంటే రకరకాలుగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వాడుతూ ఉన్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రావీణ్యత అనేది పెరిగిపోతూ ఉంది. ఓకే, అది నెసెసిటీగా మనకు అయిపోయింది. కాబట్టి ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం అమెరికన్ అదేవిధంగా బ్రిటిష్ ఇంగ్లీష్ మాదిరిగా ఎందుకు వాడాలి, మన యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్గా మనం ఎందుకు వాడుకోకూడదు? ఆ విధంగా మనం కూడా తయారు చేసి లాంగ్వేజ్ని మనకు అనుగుణంగా మనం తయారు చేస్తే చాలా వరకు ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా అనేసి అతను తన యొక్క ఒపీనియన్ని చెప్తా ఉండు. హవెవర్ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సర్టెన్ నేటివ్ వర్డ్స్ మిక్స్డ్ అప్ విత్ ఇంగ్లీష్. దిస్ కెన్ బి కాల్డ్ ఏ భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్. హీ కంక్లూడ్స్ the essay by underlining a similar need to evolve a form of Indian language that respect the norms of the language and yet responds to our cultural context. Okay, the writer is going to explain that, okay, ఎందుకు why can't we add our native words? మన యొక్క నేటివ్ వర్డ్స్ని మనం ఎందుకు యాడ్ చేయొద్దు? మన యొక్క నేటివ్ వర్డ్స్ మనం యాడ్ చేయడం వల్ల ఇంగ్లీష్ అనేది మనకు ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు స్పీక్ దట్ ఇండియన్ పీపుల్. వెన్ వీఆర్ become very easy to speak in English language, we can make the more number of the speakers in English language. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఈజియెస్ట్గా తయారు చేయడం వల్ల ఎక్కువగా మాట్లాడే వాళ్ళని మనం తయారు చేయొచ్చు. దానివల్ల మనకు ఇండియన్ యొక్క లాంగ్వేజ్ యొక్క స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి. ఓకే, దానికి మనం భారత్ బ్రాండ్గా మనం ఎందుకు పెట్టుకోకూడదు? లాంగ్వేజ్ని ఎందుకు మనం మనకు నచ్చినట్టుగా డెవలప్మెంట్ చేసుకోవద్దు? లాంగ్వేజ్ అనేది అవర్ కల్చర్ పైన కూడా మనకు ఇంపాక్ట్ ఉంటుంది. లాంగ్వేజ్ యొక్క లాంగ్వేజ్ అనేది మన నేటివ్ కల్చర్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, కాబట్టి మనము సాధ్యమైనంత వరకు మనకు నచ్చినట్టుగా లాంగ్వేజ్ని తయారు చేసుకుంటే మనము ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనేసి చెప్పడం ఆర్కే నారాయణ యొక్క కాన్సెప్ట్. దీంట్లో అతను ముఖ్యంగా చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద డిఫరెంట్ స్పీకర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డిఫరెంట్ స్పీకర్స్ డిఫరెంట్ నేషన్స్ నుంచి ఎట్లా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనేసి చెప్పడం అనేది లెసన్ యొక్క కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.